कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगतां मधुकैटभारेः वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामिनि श्रुत जनप्रियदानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् मातः समस्त जगतां मधुकैटभारेः वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामिनि श्रुत जनप्रियदानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले विधिशङ्करेन्द्रवनिताभिरर्चिते वृषशैलनाथ दयिते दयानिधे अत्र्यादिसप्तऋषयः समुपास्य सन्ध्याम् आकाशसिन्धुकमलानि मनोहराणि आदाय पादयुगमर्चयितुं प्रपन्नाः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् पञ्चाननाब्ज भव षण्मुखवासवाद्याः त्रैविक्रमादिचरितं विबुधास्तुवन्ति भाषापतिः पठति वासरशुद्धिमारात् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् ईषत्प्रफुल्ल सरसीरुहनारिकेलपूगद्रुमादिसुमनोहर पालिकानाम् आवाति मन्दमनिलः सह दिव्यगन्धैः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् उन्मील्य नेत्रयुगमुत्तम पञ्जरस्थाः पात्रावशिष्टकदलीफलपायसानि भुक्त्वा सलीलमथकेलिशुकाः पठन्ति शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् तन्त्री प्रगर्ष मधुरस्वनया विपञ्च गायत्यनन्दचरितं तव नारदोऽपि भाषा समग्रमसत्करचाररम्यम् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् भृङ्गावळी च मकरन्दरसानुविद्ध झङ्कारगीतनिनदैः सह सेवना జాతకరీత్యా చంద్ర సంబంధమైనటువంటి దోషాలు కలుగుతున్నప్పుడు ఇంట్లో ఉండేటువంటి చంటి పిల్లలకి తరచూ అనారోగ్యాలు కలుగుతున్నప్పుడు తల్లికి ఆరోగ్యం అనుకూలంగా లేనప్పుడు లేకపోతే సముద్రయానం చేయవలసినటువంటి సందర్భాలలో నీటికి సంబంధించినటువంటి అనారోగ్యాలు కలుగుతున్నటువంటి వేళల్లో రాత్రి వేళ మనకు వచ్చేటువంటి ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయి అనుకున్నటువంటి సందర్భాలలో నిద్ర వల్ల ఉపద్రవాలు ఏర్పడుతున్నప్పుడు అంతేగాక మనసుకి సంబంధించినటువంటి డిప్రెషన్ లాంటి వ్యాధులు కలుగుతున్నప్పుడు ఈ చంద్రశేఖర అష్టకాన్ని కనుక మనం రోజు పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఇటువంటి అన్ని దోషాల్లో నుంచి మనం బయటపడవచ్చు. అయితే రాత్రి వేళ చంద్రుడు ఉదయించిన తర్వాత శివాలయానికి వెళ్ళి నేతితో దీపారాధన చేసి ఈ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే చక్కటి మంచి భవ్యమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం. ఒకవేళ మనకి దేవాలయానికి వెళ్ళడానికి కుదరని పక్షంలో మాత్రం రాత్రి వేళ ఇంట్లో అయినా సరే పరమేశ్వరుని మనసులో భావన చేస్తూ రోజు కూడా వదిలిపెట్టకుండా ఈ చంద్రశేఖర అష్టకాన్ని పారాయణ చేస్తూ వచ్చిన ఇంతటి ఫలితాన్ని మనం పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. చంద్రుడిలో అమృతం ఉంటుందట. ఆ అమృత కాంతి కిరణములు భూమి మీద ప్రసరించినప్పుడు ఇవి ఔషధులుగా మారడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది అని చెప్పని మనకి శాస్త్రం తెలియజేస్తోంది. అందుకనే ఈ యొక్క ఆయుర్వేద సంబంధమైనటువంటి మూలికలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా ఆధారభూతమైనటువంటిది చంద్రకాంతే. అందుకనే ఏదైనా సరే ఒక ఔషధాన్ని స్వీకరిస్తున్నాం, దీర్ఘకాలికమైన అనారోగ్యాలతో మనం బాధపడుతున్నాం, మనం వేసుకునేటువంటి మందులు చక్కగా వంటబట్టాలి, వైద్యం చాలా చక్కగా పారాలి, ఆరోగ్యం బాగుండాలి, దృఢంగా ఉండాలి అని అనుకునే సందర్భాలలో కూడా ఈ చంద్రశేఖర అష్టకాన్ని కనుక నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషాల్లో నుంచి మనం బయటపడగలుగుతాం. రత్నసాను శరాసనం రజతాద్రిశృంగ నికేతనం సింజనీకృత పన్నగేశ్వరం అచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధ పురత్రయం అంటూ సాగేటువంటి ఈ స్తోత్రాన్ని కనుక నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఎవరైతే నిత్యం కూడా బైక్ మీద ఎక్కువగా ప్రయాణం చేయాల్సినటువంటి స్థితిలో ఉన్నారో, అటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా భవ్యమైనటువంటి రక్షణ కూడా ఏర్పడుతుంది.
ఇన్నింటికి కారణభూతమైనటువంటి అంతటి మహత్వపూర్ణమైనటువంటి ఆ చంద్రశేఖర అష్టకాన్ని శ్రవణం చేద్దాం. చంద్రశేఖరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశయే మమ కిం కరిష్యతి వయ్యమః. పంచపాదపపుష్పగంధపదాంభుజద్వయశోభితం ఫాలలోచనజాతపావకదగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధకళేభరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖర 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 రక్ష మాం. మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోవరం దేవ సింధు తరంగ సీకర సిక్త శుభ్ర జటాధరం చంద్రశేఖర 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 పాహి మాం. యక్షరాజసఖం భగాక్షహరం భుజంగ విభూషణం శైలరాజసుతాపరిష్కృత చారువామకళేబరం క్షేళనీలగళం పరశ్వధారిణం మృగధారిణం చంద్రశేఖర 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 పాహి మాం. మన నిత్య దైనందిన జీవితంలో మనకి లలితా సహస్రనామ స్తోత్రం ఏ ప్రకారంగా ఉపకరిస్తుందో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున పిల్లలు ప్రడత్రోవబడుతున్నారు అని అనుకున్నటువంటి సందర్భాలలో, లేకపోతే వాళ్ళకి సాంగత్య దోషం ఏర్పడుతుంది, ఒక మంచి స్నేహితులు ఏర్పడట్లేదు, మంచి సర్కిల్ ఏర్పడట్లేదు, మాట వినకుండా ఉంటున్నారు, ఎక్కువగా ఇబ్బంది కలగజేస్తున్నారు, ఒక సౌమ్యమైనటువంటి మాట తీరు లేకుండా ఉంటుంది అని అనుకుంటూ టీనేజ్లో ఉండేటువంటి పిల్లలు ప్రధానంగా ఇబ్బందులు కలగజేస్తున్న పక్షంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి నామాన్ని గనక చేత్తో విభూది పుచ్చుకొని రోజుకి 108 సార్లు కానీ చక్కగా 1000 సార్లు చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. 1000 సార్లుగా కానీ కనీసం 108 సార్లుగా కానీ జపం చేసి వారికి ఆ విభూతిని రక్షగా పెడుతూ వచ్చినట్లయితే కనుక మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. ఇది పిల్లలకనే కాదు, పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇలా చేస్తూ ఉండటం వల్ల మన మనస్సులో కలిగేటువంటి ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు కలగడానికి, ధర్మబద్ధమైన ఆలోచనలు కలగడానికి, మనం చేసేటువంటి ప్రతి పని కూడా ధర్మబద్ధంగా ఉండటానికి, భగవంతుడు మన యందు హర్షింపబడే విధంగా మనం చేసేటువంటి చర్యలను కూడా చోటు చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఒక భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం, వేదాంతం లాంటి గ్రంథాలను అధ్యయనం చేయడానికి, వాటిలో చదివినటువంటి వాటి దాన్ని ఏవైతే ఉన్నాయో వాటిని జీవితానుభవంలోకి తెచ్చుకోవడానికి కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి నామం చాలా భవ్యంగా ఉపయోగపడుతుంది. ఆ నామమే ఓం ఐం హ్రీం శ్రీం దురాచార సమన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం దురాచార సమన్యే నమః. దురాచారం అంటే ఏమిటి? వేదముల్లో, శృతుల్లో, స్మృతుల్లో, పురాణాల్లో ఏవైతే చెప్పబడ్డాయో వాటికి వ్యతిరేకంగా ఉండేటువంటివన్నీ కూడా దురాచారాలు. అటువంటి దురాచారాలన్నీ కూడా శమింపజేసి వేద మార్గమందు మనకు కావలసినటువంటి బుద్ధిని అంకురింపజేస్తుంది కనుక అమ్మవారికి ఓం దురాచార సమన్యే నమః, ఓం ఐం హ్రీం శ్రీం దురాచార సమన్యే నమః అనబడేటువంటి నామం ఏర్పడింది. ఓం దురాచార సమన్యే నమః అని జపం చేసినా తప్పులేదు, కానీ ఐం హ్రీం శ్రీం చేర్చుకోవడం వల్ల ఈ నామానికి మంచి బలం ఏర్పడుతుంది. అందుకని ఓం ఐం హ్రీం శ్రీం